హనుమాన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. మనకు ఇంతకుముందు ధృవ అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ డిజైనింగ్ స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి ఉంటుంది అరవింద్ స్వామిది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరో అన్న సంగతి మనందరికీ తెలిసింది. సో అదేవిధంగా ఇందులో కూడా విలన్ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమాలో. ఇక శ్రీ ఆంజనేయంను పోలినటువంటి కథ, పాత్ర పేరు కూడా సేమ్. అందులో అంజీ, ఇందులో హనుమంతు. అందులో శ్రీ ఆంజనేయం సినిమా పేరు, ఇందులో హనుమాన్. హనుమాన్ అనే హనుమాన్గా డివైడ్ చేశారు. సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, బ్యాట్స్మ్యాన్ లాగా హనుమాన్గా తీసుకున్నారు. సో ఇందులో ఒక కొండను ఒక హనుమంతుని నిలబడ్డట్టుగా ఉన్నటువంటి కొండది, అది గ్రాఫిక్ షాటా నిజంగా సెట్ చేశారా తెలియదు, కానీ అది అట్రాక్షన్ సినిమాకి. అదే 4-5 సార్లు వాడుకున్నారు ఆ వ్యూని. ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో సజ్జు, మన తేజ, హనుమంతు. సో సజ్జు తేజ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్గా నిలిచాడు, అందంగా కనబడ్డాడు హీరో. అట్లాగే అమృత అయ్యర్ కూడా హీరోయిన్గా బాగా రాణించేది. అట్లాగే వరలక్ష్మి శరత్ కుమార్ అంజమ్మ పాత్ర, ఆమె ఒక అక్క, ఆమెకు తమ్ముడు ఈయన సజ్జు, హనుమంతు, అంజమ్మ, హనుమంతు అక్క తమ్ముళ్ళు. ఆమె ఇతను పని ఏం చేయడు కాబట్టి, ఇతను చిల్లర తొలగుతనాలు చేస్తుంటాడు కాబట్టి ఇతను ఎలా అయిపోతాడు అని చెప్పేసి ఎక్కడికైనా తమ్ముతో సహా వెళ్తానంటే ఎవరు ఒప్పుకోకపోవడం వల్ల ఆమె పెళ్లి చెడిపోతుంటుంది. అది తెలిసిన తర్వాత తను రియలైజ్ అయ్యి ఇతను మారి పని చేయడం సెకండ్ కథ. సో ఇతను చాలా రోజుల నుంచి దూరం నుంచి వచ్చి హీరోయిన్ వస్తుంది. ఆ హీరోయిన్ ఇతను ఇష్టపడుతూ ఉంటాడు. ఆ హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది. పాట కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా బాగుంది. ఆ పాట కంపోజింగ్ పూలమ్మ పూలమ్మ అని చెప్పేసి ఒక పాట ఉంది. ఆ పాట కూడా ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేసినటువంటి ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు కమ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాక కె నిరంజన్ రెడ్డి అఫీషియల్ నిర్మాత. హరి గౌర, తర్వాత కృష్ణ సౌరభ్లు వీళ్ళందరూ మ్యూజిక్ చేయగా, దాశరథి శివేంద్ర చక్కటి సినిమాటోగ్రఫీని అందించినటువంటి సినిమాకు సాయిబాబు తలారి ఎడిటర్గా వ్యవహరించాడు. ఇక తేజ సజ్జు, వరలక్ష్మి శరత్ కుమార్, అమృత అయ్యరు, వినయ్ రాయి, వెన్నెల కిషోరు, గెటప్ సీను తదితరులు నటించినటువంటి ఈ సినిమాలో గెటప్ సీన్ పాత్ర మన నాకట్టుకునే సాగుతుంది. సో ఈ రకంగా తేజ హనుమంతు అనే అతను ఇష్టపడుతుంటాడు అమ్మాయిని. అయితే ఆ అమ్మాయిని దారిదోపిళ్లతో వాళ్ళ ఊర్లో పాలెకాడు పరిస్థితి ఉంటుంది. అక్కడ ఫైట్ చేస్తూ పాలెకాడు ఓడిపోయిన వాళ్ళని చంపేటువంటి పద్ధతి ఉంటుంది. సో దాన్ని అరికట్టడానికి హీరోయిన్ అడ్డుపడుతుంది. ఆమె టీచరు, ఆమెకు ఒక డాక్టర్ అయితే ఆమెకు తాత ఉంటాడు. ఆ తాత పర్యవేక్షణలో ఆమె ఉంటుంది. సో ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ఈమెకి దారిదోపిడి ఎవరు లేరు కదా, పాలెగాడు ఎందుకు అని చెప్పి ఒక వాదం లేవస్తే అతనే బందిపోట్లు ఏర్పాటు చేసినట్టుగా ఒకటి చూపించి అందరినీ దోచి తలలు నరికేసి ఇబ్బంది పెట్టి ఈ గిల్లెర కొట్టి కాపాడతాడు హీరో. ఎవరు కాపాడినా ఆమెను చూస్తుంది స్పష్టంగా, కానీ అతను అమాయకంగా సత్య అనుకుంటుంది. సో ఆ తర్వాత ఇతనికి అనుకోకుండా ఆ ఫైట్లో ఇతను నీళ్ళలో పడిపోతాడు. ఆంజనేయ విగ్రహం ఉన్న దగ్గర నీళ్ళలో మునిగిపోతాడు. అయితే ఒక కథగా ఏం చెప్పారంటే, స్టార్టింగ్లో అక్కడ ఆంజనేయ స్వామి నుంచి ఒక దార వచ్చి అందులో పడింది, ఆ రక్తం అక్కడ చిందింది. ఆ రక్తం ఎప్పుడు ఇంద్రుని తగిలినప్పుడు ఒక బొట్టు తగిలి గాయమై ఆ రక్తము ఆల్చిప్పలో పడి ముత్యమైంది. అది ఒక మణిగా రూపొందించుకుంది. ఆ మణి దీంట్లో పవర్స్ వస్తాయి, ఎండలో ఉన్నప్పుడు పవర్స్ వస్తాయి, దానికి ఎండ అడ్డం ఉన్నప్పుడు రాదు అని ఒక చిన్న పిచ్చి లాజిక్ ఒకటి పెట్టారు. సరే దాని తర్వాత తీసుకొని ఆ బలవంతుడు అయిపోతాడు, ఫైటింగ్ చేస్తుంటాడు. అందరిని కొడుతుంటే కొండలకు గుట్టలకు వెళ్ళిపోతుంటారు, అణిగిపోతుంటారు, చెట్లకు అలా దూరిపోతుంటారు. వాడు బాగా గాలికి వెళ్ళిపోయి 20 నిమిషాల తర్వాత కింద పడతాడు. ఇలాంటి అసాధ్యత్వాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ జై శ్రీరామ్ అని పడింది. ఇందులో వచ్చినటువంటి ప్రతి ₹5 అంటే ప్రతి టికెట్ మీద ₹5 రామ మందిరానికి పంపిస్తామన్నారు. అదొక చాలా మంచి విషయం జరిగింది. సంక్రాంతికి పడ్డ ఈ సినిమా 75 కోట్ల బడ్జెట్ అని చెప్పారు, కానీ అంత ఖర్చు కనబడలేదు. సెకండ్ హాఫ్లో కొండ మీద పడేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో అది కూడా చాలా అంటే నాసిరకం గ్రాఫిక్స్ కనిపించాయి, అట్టలాగా కనపడుతుంది మనకు క్లియర్గా. సో గోవర్ధనాన్ని కృష్ణుడు ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంటాడు. సో పాటలు, మొదటి పాట చాలా ఆకట్టుకుంటుంది హీరోయిన్ తోటి ఉన్న పాట. తర్వాత పాటలన్నీ కూడా మామూలు పాటలుగానే అనిపించాయి. ఓవరాల్గా ఏంటంటే సినిమా మనకు శ్రీ ఆంజనేయం సినిమా చూస్తున్నాం, మరోసారి చూస్తున్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది మనకి. వినయ్ రాయ్ ఆకట్టుకున్నాడు నటనలో. వాన సినిమా ద్వారా హీరోగా పరిచయం, ఇప్పుడు విలన్గా రాణిస్తున్నటువంటి అతని ఒడ్డు అదుపు అంతే బాగుంది. అతని ఇంట్రడక్షన్ సీను, అతని తల్లిదండ్రులను చంపేటువంటి క్రూరత్వం అదంతా కూడా అసహజంగా ఉండి, ఆ హీరో అంటే సూపర్ మ్యాన్గా ఉన్న అతను ఎక్కడున్నా కానీ సూపర్ మ్యాన్ ఏం చేయాలని ఎలుకలతోటి పరిశోధనలు చేస్తూ వినయ్ కిషన్ అసిస్టెంట్గా పెట్టుకొని చేసిన అతను చివరాకరనే ఇతను ఈ ఊరికి వచ్చేసి ఇతని గురించి ఎట్లా తెలుసుకున్నాడు అనేది లాజిక్ లేదు. సో మొత్తానికి ఇక్కడికి వస్తారు. వీళ్ళేమో పరుగు పందెంలో పెట్టుకుందామా, ఇంకా ఎట్లయినా విసిరితే 100 మీటర్ల దూరం పడుతుంది కాబట్టి నేను పరుగు పందెంకి వెళ్ళాలా అన్న ఉద్దేశంతో చేస్తారు. వాలి సత్యప్రకాష్ కూడా ఇతను నేను గోప్యంలో పరిచయం చేసినట్టు నటుడు. ఇతను మంచి వృద్ధ పాత్ర 4-5 సన్నివేశాల్లో కనిపించాడు. మంచి గుర్తింపున్న పాత్రలు ఇప్పుడు వాలి సత్యప్రకాష్ చేస్తూ ఉన్నాడు. మధ్య చిన్న సినిమాలో కనబడ్డ వీరు ఈ సినిమాలో 5 సన్నివేశాల్లో అతను కనబడడం అంటే చిన్న విషయం ఏం కాదు. మంచి గుర్తింపున్న పాత్రని బాగా చేశాడు. అతని ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి, రాణించాడు. భీమదేవరపల్లి అని ఆ మధ్యలో ఒక సినిమా చేయడం జరిగింది.
సో ఆ సినిమాలో మెయిన్ లీడ్ చేశాడు. ఆల్మోస్ట్ ఈ సినిమాలో కూడా బాగానే కనిపించాడు ఆ సినిమాలో. సో ఇక తెలిసినట్లు చాలామంది ఆ లావుట్ అమ్మాయి, ఒక అమ్మాయి చాలా కామెడియన్‌గా చేసే అమ్మాయి ఈ సినిమాలో మెయిన్ పాత్ర చేసింది. ఆ తర్వాత హీరోయిన్ అమృత అయ్యర్ కూడా అందంగా కనిపించింది. సో ఓవరాల్‌గా ముఖ్యంగా హీరో తేజ సజ్జు చాలా అందంగా కనిపించాడు. కెమెరా ఫోటోగ్రాఫర్ చాలా అందంగా చూపించాడు సన్నివేశాలను. ఊరు కూడా చాలా అందంగా కనపడింది. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అందంగా కనపడింది. ఫైట్స్ బాగున్నాయి ఆమెవి. ఆ తర్వాత సజ్జు ఫైట్స్ కూడా మనకు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. స్టార్టింగ్ జోక్ కామెడీ బాగుంటుంది. గెటప్ సీన్‌ను కాపాడే ప్రయత్నంలో అన్ని దెబ్బలు తింటాడు. అటువంటి బలహీనుడు ఎలా బలవంతుడైనాడు, సేమ్ అదే మన శ్రీ ఆంజనేయం కాన్సెప్టే తీసుకొని పేర్లు కూడా మార్చే కష్టపడలేదు. ఎందుకంటే అక్కడ అంజి ఉంటుంది నితిన్ పేరు. ఇక్కడ హనుమంత్ ఉంటుంది తేజ సజ్జు పేరు అంతే. శ్రీ ఆంజనేయం అని ఉంటుంది. దాన్ని హనుమాన్ అని మార్చారు. సో దానికి పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, తర్వాత ఇలా అంటే ఆంజనేయ స్వామి భక్తుడు కాబట్టి చిరంజీవి, నాని తదితరులు వాళ్ళు సహకరించారు. సో కొంచెం అడవిశేష్ వీళ్ళందరూ కొంచెం హెల్ప్ చేశారు. ఓవరాల్‌గా ఏంటంటే ఇది సంక్రాంతికి రావడము, 11వ తారీఖు ప్రీ రిలీజ్ కావడం అది బాగుంది. ఎందుకంటే అది పెయిడ్ ప్రివ్యూస్ వేయడం వల్ల ఓపెనింగ్స్ అనేవి ఈ సినిమాకి రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ రేపు అఫీషియల్ రిలీజ్ రేపు 12వ తారీఖు జనవరి 2024న. ఇప్పుడేమో 11 జనవరి 2024నేమో ప్రీ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ మల్టీప్లెక్స్ అన్నిట్లో రిలీజ్ అయింది. బాగానే మంచి కలెక్షన్ రాబట్టుకుంది. అంటే మంచి అడ్వాంటేజ్ తీసుకుంది ఆ పండగల అడ్వాంటేజ్. ఒకరోజు ప్రీపోన్ కావడం మాత్రం బాగుంది ఈ సినిమాకి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 3.75/5. ఎందుకంటే కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి. ఆల్రెడీ వచ్చిన సినిమా కథనే లాంటిది మినాయిస్తే మేకింగ్ వాల్యూస్ ప్రకారంగా చూస్తే లొకేషన్ ఒకటి బాగుంది. తర్వాత ఫోటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ బాగుంది. తేజ సజ్జు అందంగా కనిపించాడు. ఆ క్యారెక్టర్‌కి సరిగ్గా సరిపోయాడు అతను. సో ఓవరాల్‌గా మళ్ళీ సెకండ్ హాఫ్‌లో వచ్చేసి ఒక కథ చూపించి నేను ఒక మాట ఇచ్చాను హనుమాన్ అని చెప్పేసి అది ముఖ్యంగా ఈయన సముద్రకని పాత్రని చాలా అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్‌గా ఆంజనేయ స్వామి వచ్చాడా, ఎవరొచ్చారు చూపించి లాస్ట్‌కి ఆయన ఎవరో అనేది చూపించి నాకు మాట ఇచ్చాను కదా! నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నేను నెరవేర్చుకున్నానని చెప్పేసి హనుమంతుడు ఒకరికి చెప్పడము. అది ఏంటనేది రెండో భాగాల్లో చెప్తామన్నట్టుగా 'జై హనుమాన్' ఉంది. 2025లో వస్తుంది అని చెప్పి సెకండ్ లీడ్ చాలా సినిమాలకు ఇచ్చినట్టుగానే సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చుకుంటూ సినిమాని ఎండ్ చేయడం కొంచెం అసంతృప్తికి గురి చేసిన. అక్కడి వరకు కూడా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉన్నా గానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చకచకా సాగిపోయింది. 'జై శ్రీరామ్' అని ఇంటర్వెల్‌లో పడడం బాగుంది. 'జై శ్రీరామ్‌కి' మందిరానికి ఆ అనుగుణ సమయంలోనే ఇది రావడము, రూ. 5 మందిరానికి పంపించడం అనేది కొంచెం ప్లస్ అవుతుంది ఈ సినిమాకి. తర్వాత ఇప్పుడు పోటీ సినిమాలు కూడా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు 11థ్‌కి వచ్చినట్టు ఈ లెక్క ఇది. సరే 12థ్ అఫీషియల్‌గా పెట్టుకున్న. 12థ్ రోజు సరే 11థ్ అని అనుకుందాం. 11థ్‌కి హనుమాన్ వచ్చింది. సో 12థ్‌కి వచ్చేసి మన 'గుంటూరు కారం' మహేష్ బాబు సినిమా ఉంది. దానికి ఎక్కువ మల్టీప్లెక్స్‌లు పడ్డాయి. 27 షోలు దానికి పడితే 5 షోలు దీనికి పడ్డాయి. సో ఆ ప్రకారంగా మల్టీప్లెక్స్ డివైడ్ అయినాయి. సో ఆ తర్వాత మళ్ళీ మనకు నెక్స్ట్ వచ్చేసి 'సైంధవ్' ఉంది. 13 తారీఖు 'సైంధవ్' ఉంది. 14 తారీఖు 'నా సామిరంగా' ఉంది. సో మొత్తానికి ఏంటంటే మన బాలకృష్ణ ఒక్కడే లేడు ఇందులో. కథలో బాలకృష్ణ గురించి చెప్పి రైలు ఆపేటువంటి సన్నివేశంలో బాలకృష్ణ గురించి మాట్లాడతాడు. మహేష్ బాబు హతోడిలో ఎప్పుడో కొట్టాడని చెప్పి మహేష్ బాబును ఆ అభిమానులను అల్లరించే ప్రయత్నం చేశారు సినిమా సన్నివేశం ప్రకారంగా. ఇతను చేసే అద్భుతాలను చూపించి ఇవన్నీ గతంలో వాళ్ళు వీళ్ళు చేసినాయి కదా అని చెప్పి హీరోల పేర్లు మహేష్ బాబు పేరు తీసుకుంటారు. తర్వాత మనకు ఈయన పేరు తీసుకుంటారు. మనం రకరకాల హీరోల పేర్లు తీసుకొని ఆయా అభిమానులను అల్లరించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ పేరు తీసుకుంటారు. అది నొక్కి కొట్టి సీన్ ఒకటి ఉంది కదా 'జల్సాలో'. అది ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేశాడని చెప్పి ఇట్లా అనడము. ఆ తర్వాత బాలకృష్ణ గారి గురించి చెప్పడము. ఇలాంటివి అన్నీ ఆ సినిమా హీరోల అభిమానులను అలరించే ప్రయత్నం కూడా ఒకటి చిన్న టిట్ బిట్ ఉంది. సో కామెడీ కొంచెం పండింది బాగా. సత్య కామెడీకి బాగా మనకి నవ్విస్తుంది. సో ఓవరాల్‌గా కామెడీ పరంగా తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ కొంచెం అక్క సెంటిమెంట్ ఉంది. అక్క సెంటిమెంట్ కూడా అలరిస్తుంది. ఏడుపు కళ్ళలో నీళ్ళొచ్చే విధంగా ఆమె త్యాగం చేసిన సీన్‌ని మనకు అర్థం చేసుకుంటే ఆ తర్వాత తేజ నటన కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా పర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ బాగుంది. తర్వాత అంతకుముందు ఆయన 'కల్కి' ఇలాంటి సినిమాలు తీసిన ప్రశాంత్ వర్మ మంచి టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్. అతను సొంత బ్యానర్‌లో మరి నిరంజన్ రెడ్డి నిర్మాతగా చేసినటువంటి ఈ సినిమా ఒక మంచి ప్రయత్నమే. కాకపోతే శ్రీ ఆంజనేయున్ని పోలి ఉండకుండా ఇంకా ఫ్రెష్‌గా ఉండుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్‌గా ఈ సినిమా చూడదగ్గ సినిమానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ బాలకృష్ణ ఒక్కడే లేడు ఈ సంక్రాంతికి. సో వెంకటేష్ ఉన్నాడు ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి. నాగార్జున ఉన్నాడు. వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు ఇట్లాంటి ముగ్గురు బడా హీరోల సినిమాలు తట్టుకొని ఈ చిన్న సినిమా రావడమే ఒక సాహసము. సో ఈ టైంలో పడ్డమే ఇది కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఆ టికెట్లు దొరకని వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా ఈ సినిమాకి ప్లస్ కావాలని కోరుకుంటూ, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంత్ వర్మకు మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కొంచెం ఈ కథనాలు బాగుండేది. ప్లస్ పాయింట్ వినయ్ రాయ్ నటన ఒకటి బాగుంది. విలన్గా అతను చక్కగా సరిపోయాడు. కాకపోతే లాజిక్ లేదు. అతను అంత దూరం నుంచి సిటీ నుంచి ఎందుకు వస్తాడు ఇక్కడికి మైకేల్ పాత్రలో అనేది ఎక్కడ అర్థం కాదు మనకు. వెన్నెల కిషోర్ ఉన్నంతలో రాణించే ప్రయత్నం చేశాడు. ఓకే, ఇది ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరణ ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.